మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ మరి వందనములు తెలియపరుస్తూ ఈ యొక్క సందర్భంగా మనము వాక్యాన్ని పఠించి దాన్ని వివరించుకోవడానికి మనము ముందుకెళ్దాం. దయచేసి మరి పోయిన మనము ఎపిసోడ్ లేదా పోయిన పాఠంలో మనం నేర్చుకున్నాము. ఏ అంశం పైన మనం నేర్చుకున్నామంటే దేవుని రాజ్యం మీ మధ్య ఉంది అని చెప్పి మరి లూకా సువార్త 17వ అధ్యాయం 20వ వచనం యేసు ప్రభు చెప్పిన అంశం పైన మనం మాట్లాడుకున్నాం. అసలు దేవుని రాజ్యం అని అంటే అప్పుడున్నటువంటి పాలకులు యేసు ప్రభు ఏదో ఒక మరి రాజ్యాన్ని స్థాపించి తానొక రాజై మరి తమ పరిపాలనకు తమ పదవికి గండంగా పరిణమించి వారికి బాధ తీసుకొచ్చేటువంటి పని చేస్తాడేమని చెప్పి కలవరపడినటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ అంత మాత్రమే కాదు, ఇంకా మనం లోతుల్లోకి వెళ్ళినప్పుడు శిష్యులు కూడా ఆదినాన ఉన్నటువంటి రోమిల యొక్క పరిపాలనను తలదన్నే విధంగా యేసు ప్రభు తాను ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడని చెప్పి మరి అది ఎంతో కఠినంగా మరి ఎంతో అది హింసాయుతంగా ఉండబోతుందని చెప్పి భావించారు. కానీ యేసు ప్రభు తీసుకొచ్చినటువంటి రాజ్యం అనేటువంటిది వారి యొక్క ఆలోచనలకు వారి యొక్క తలంపులకు ఎంతో భిన్నమైనది. అందుకోసం మనము యెషయా గ్రంథంలో కూడా దేవుడు చెప్పినట్టు మానవుల తలంపుల కంటే దేవుని తలంపులు ఎంతో ఉన్నతంగాను, మరి మానవుల యొక్క మార్గములు దేవుని యొక్క మార్గములు మరి పోల్చలేనంత దేవుని యొక్క మార్గములు ఎంతో ఉన్నతంగాను ఉన్నవని చెప్పి మనం గ్రహించి ఉన్నాం. ఈ దినమున మరికొంత మనం అదే వాక్య భాగాన్ని పురస్కరించుకొని లేకపోతే అదే సందర్భాన్ని పురస్కరించుకొని దేవుని రాజ్యము అనేటువంటి దానిపైనే మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మనం మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం కనుక మనం తీసి చదివినట్టయితే 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును అని మరి యేసు ప్రభు తాను చెప్పడం జరిగింది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమామేడ చదువుబడిన లేఖన భాగం చేత మాకు కావలసిన సందేశాన్ని ఇచ్చి మమ్మల్ని నీ వాక్య వెలుగు నడిపించమని కోరుతూ వినడమే కాకుండా వీని గ్రహించి మా జీవితాలు అన్వయించుకునేటువంటి కృపయ కూడా మాకు దయచేయమని యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి దేవుని రాజ్యం అనేటువంటిది మనం వెతకాలి, లేకపోతే దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది మనము ఆశించాలి. దేవుని రాజ్యం అనేటువంటిది అది ప్రత్యక్షంగా రాదు, అది ఏదో భౌతికమైనటువంటి అనేకుల యొక్క పరిపాలన లాగా రాదు, అది అంతర్గతంగా వస్తుంది. ఎక్కడైతే దేవుని బిడ్డలు ఉంటారో వారి మధ్యనే ఉంటుంది, వారిలోనే ఉంటుంది. అది దానికి మరి స్థాపకుడు యేసు ప్రభువే. అంతేకాకుండా మరి ఆయన భక్తుల యొక్క హృదయాల్లో ఉండి హృదయపాలకుడుగా ఉండి ఆయన తన రాజ్యాన్ని స్థాపించి నడిపిస్తాడు. అది ఆయన రాజ్యము ప్రేమాయుతమైనది, లేకపోతే ప్రేమ కలిగినటువంటి రాజ్యము. దేవుని బిడ్డలారా చూడండి, ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో అనేకమైన పాలక వర్గము లేకపోతే పాలన విధానాలు ఎలా ఉన్నాయనంటే ఇప్పుడైనా అప్పుడైనా హింసతో కూడుకున్నవే ఉన్నాయి. పెద్దోడు చిన్నోన్ని హింసించటం, మరి అధిక సంఖ్యాకులు అల్పసంఖ్యాకుల్ని హింసించటము, డబ్బున్నవాడు డబ్బు లేనటువంటి వాడిని హింసించటము అనేటువంటిది ఎప్పుడు మనం చూస్తూనే ఉంటుంటున్నాం. అయితే అప్పుడున్న ఆ దినాల్లో కూడా మరి యేసుప్రభు చెప్పినట్టు మరి మత నాయకులైనా రాజకీయ నాయకులైనా వారు ఏం చేశారట అంటే 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పూదినాలను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రం ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి అని అంటున్నాడు. అంటే ఈ యొక్క మత నాయకులు అనేటువంటి వారు
ఇప్పుడు సాధారణంగా శాస్త్రుల పరిశీలన వాళ్ళు కూడా మన క్రైస్తవంలో కూడా ఉండి ఉంటారు. బైబిలే అందుకు మరి నిదర్శనం, బైబిల్ వాక్యం కూడా చెప్తూనే ఉన్నది. కాబట్టి అందరూ ఒక రకంగా ఉండరు. ఆ దినాల్లో ఉన్నటువంటి శాస్త్రుల పరిశీలి ఏ విధంగా వారు పారంపర్యమైనటువంటి ఆచారాలు జనాల ముందు తీసుకొచ్చి మరి వారి యొక్క హృదయం దేవునికి దూరంగా ఉంటూ ప్రజలను తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఆ దినాన అట్లనే పెట్టారు, ఈ దినాన కూడా పెట్టేవారు ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే వాళ్ళు కట్టుబాట్లు ఎలా చేసారట అంటే పుదీనాలను, సోపులను, జీలకర్రలను ఈ చిన్న చిన్న వస్తువుల్లో కూడా వాళ్ళు 10వ వంతు చెల్లించాలని చెప్పి వచ్చే భక్తులపైన మరి ఒత్తిడి చేసి ఆ విధమైనటువంటి కఠినమైనటువంటి పనులు చేశారన్నమాట. కాబట్టి వారు అలా చేసిన కారణంగా ఏమైంది అని అంటే అక్కడ అసలు దేవుడు కోరుకున్న న్యాయము, కనికరము, విశ్వాసం అనేటువంటిది లేకుండా పోయింది. ఈ కనికరము, న్యాయము, కనికరము, విశ్వాసము అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే అది దేవుని ప్రేమ నుంచి వస్తుంది. వాస్తవంగా చూసినట్టయితే దేవుని ప్రేమే లేకపోతే మరి మనము ఏ పని కూడా మనం చేయలేము. దేవుని ప్రేమ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది దేవుని బిడ్డలారా. మరి ఆ దేవుని ప్రేమ ఎవరి యొక్క హృదయంలో అయితే కుమ్మరిస్తాడో ఆ యొక్క ప్రజలు దేవునిలాగానే వారు ప్రేమించగలరు. ఎందుకనంటే బైబిలే చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్పి యేసు ప్రభు కూడా అదే మాటను ఉటంకించి చెప్పడం జరిగింది. అంతేకాకుండా యోహాను సువార్తలో మనం చూసినట్టయితే 13వ అధ్యాయం 35వ వచనం, యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనంలో ఒక చక్కని మాట రాయబడ్డది. ఏంటంటే 13:35లో మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు అని చెప్పి దేవుడు ఆశించాడు. అంటే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి అన్యోన్యంగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి వివాదాలు ఉండకుండా సామరస్యంగా శాంతియుతంగా మన జీవనం కొనసాగుతున్నప్పుడు లోకము మన యందున్నటువంటి ప్రేమ ఏదైతే ఉన్నదో ఆ ప్రేమను చూసట, మనలో ఉన్నటువంటి మంచితనం చూసట లోకము ఆయన శిష్యులని చెప్పి మనల్ని గుర్తిస్తారట. అంటే మన యొక్క క్రైస్తవంలో అలాంటి మంచి ప్రేమను కనపరిచినప్పుడు లోకము ఆటోమేటిక్గా యేసుప్రభు శిష్యులు, యేసుప్రభు భక్తులు అని చెప్పి గ్రహిస్తారట. అలా గ్రహించాలని చెప్పి కూడా దేవుడు కోరుకున్నాడు. ఆ దినాల్లో ఉన్నటువంటి భక్తులను కూడా దేవుడు అలాగనే కోరుకున్నాడు. ఎందుకనంటే వారు ఒకరినొకరు హింసించుకుంటున్నటువంటి కారణంగా దేవుడు కొన్ని కఠినమైనటువంటి నియమ నిబంధనలు ధర్మశాస్త్రం ద్వారా మోషే ద్వారా ప్రవేశపెట్టినప్పుడు అవి మరి ఎందుకు ప్రవేశపెట్టవలసి వచ్చిందని చెప్పి మనం ప్రశ్నించినప్పుడు అక్కడ దేవుడు యేసుప్రభు ఏమంటాడంటే మీ యొక్క కఠినత్వాన్ని బట్టే అలాంటి మరి ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆ కఠినమైనటువంటి ఆజ్ఞలు పెట్టడం జరిగింది అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, కఠినమైనటువంటి ఆజ్ఞలు దేని కొరకు అని అంటే మనల్ని క్రమంలో పెట్టడానికి కానీ తప్ప మనల్ని హింసించి బాధ పెట్టడానికి దేవుడు అలాంటి కఠినమైనటువంటి ఆజ్ఞలు పెట్టలేదు. ఇప్పటికీ కూడా మనం ప్రేమ కలిగినటువంటి వారమైనప్పుడు మనము పొరుగు వానికి కీడు చేసేటువంటి ప్రసక్తి ఉండదు. రోమిలో రాసిన పత్రికలో కూడా చెప్పబడినటువంటి మాట ఏంటిదనంటే మరి కీడుకు ప్రతి కీడు చేయక కీడును మేలుతో జయించాలని చెప్పి కూడా బైబిల్ చెప్తుంది. కీడును మేలుతో జయించాలని చెప్పి బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి కీడును కూడా మేలుతో జయించాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు చెబుతుంటున్నప్పుడు మరి కీడును కీడుతో జయించేటువంటిది ఏదైతే ఉన్నదో అది సరైనది కాదు. దేవుని బిడ్డలారా చూడండి, రోమిలో రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఒకడు ప్రేమించుట విషయంలో తప్ప మీరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగు వాణ్ణి ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చువాడు. ఏలైనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయదు, దొంగిలద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ ఉన్న ఎడల అదియు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలన వాక్యం సంక్షేమముగా ఇమిడి ఉన్నది అని చెప్పి రాయబడ్డది. అంటే
పొరుగువాన్ని ప్రేమించేటువంటి వాడు వ్యభిచరించడు, నరహత్య చేయడు, ఆశించడు, దొంగిలించడు, అబద్ధం మాట్లాడు. ఇలాంటి పొరుగువానికి కీడు కలిగించేటువంటి పనులు ఏది కూడా చేయడు. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుటే అని చెప్పడం జరిగింది. యేసు ప్రభు కూడా ధర్మశాస్త్రములోని ఒక్క పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదు అని చెప్పి దాంట్లో ధర్మశాస్త్రం ప్రతి ఆజ్ఞ కూడా నెరవేర్చబడును, లేకపోతే ధర్మశాస్త్రంలో ప్రతి మాట కూడా నెరవేర్చబడును అని చెప్పి దేవుడు యేసుప్రభు చెప్పడం జరిగింది. కాబట్టి మరి ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసి ఈ ఆజ్ఞలు పాటించకూడదు అని చెప్పి నా కృపపైన ఆధారపడాలని చెప్పి మాత్రం యేసుప్రభు ఎక్కడ చెప్పలేదు. కాకపోతే యేసుప్రభు మనకు రక్షణ అనేటువంటిది తన కృప ద్వారా విశ్వాసం ద్వారా మనకు ఇచ్చినప్పటికీ కూడా విశ్వాసం ద్వారా ఇచ్చినప్పుడు ఇక విశ్వాసత మన యొక్క విశ్వాసత అనేటువంటిది కాపాడుకున్నప్పుడే ఆ యొక్క రక్షణ అనేటువంటిది కూడా అది ఫలవంతంగా ఉంటుంది, ఫలభరితంగా ఉంటుంది. అంటే దాని అంతిమంగా మనం ఆ రక్షణ పొందుకోగలుగుతాం. కానీ దేవుని పట్ల మనం ఎలాగో కృపను పొందుకున్నాం కదా, ఇక విశ్వాసత ఉంటేంది ఉండకపోతే ఏంది అని చెప్పి విశ్వాసత కనుక మనం కోల్పోయినప్పుడు మనం ఏమైపోతామంటే రక్షణ కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుందన్నమాట. కాబట్టి దేవుడు అల్టిమేట్గా అంటే దేవుడు మొత్తానికి దేవుడు కోరుకున్నది ఏంటిది అని అంటే యెషయా గ్రంథం 2:4 మనం చూసినప్పుడు అక్కడ మరి కత్తులను నాగటి నక్కులుగా చేయబడును అని చెప్పి ప్రవచన వాక్యం చెప్తుంది. అంటే ఈ కత్తులతో పొడుచుకొని ఒకరినొకరు హింసించుకునేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి చేయకుండా ప్రేమ కలిగి ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. ఉదాహరణకు కంటికి కన్ను పంటికి పన్ను చేసినట్టయితే, కంటికి కన్ను తీసినట్టయితే ఇక ప్రపంచం అంతా కూడా గుడ్డిదైపోతుంది. ఎందుకనంటే నీ కన్ను నేను తీసినప్పుడు, నువ్వు నా కన్ను తీసినప్పుడు నువ్వు గుడ్డెను అవుతావు, నేను గుడ్డెను అవుతా. నీ పనులు నేను రాలగొట్టినప్పుడు నువ్వు కూడా నా పనులు రాలగొట్టినప్పుడు ఇక మనం బోసిపోయినటువంటి పనులతో మనం మాట్లాడలేని స్థితి, మూగపోయేటువంటి స్థితికి మనం వచ్చేస్తాం. కాబట్టి అక్కడ అంతటి కఠినమైనటువంటి శిక్షలు ఎందుకు పెట్టబడినాయి అంటే మనలో ప్రేమ లేకపోవటమే. కనుక దేవుడు కోరుకున్నది ఏంటంటే ఈ యొక్క కత్తులను నాగటి నక్కులుగా తయారు చేస్తానని చెప్పి యెషయా గ్రంథం 2:4 చెప్పినట్టుగా దేవుడు అలాంటి రాజ్యాన్ని కోరుకుంటున్నానమాట. మత్తయి సువార్త 6:9, 10 కూడా చెప్పబడినటువంటి మాట ఏంటిదనంటే యేసు ప్రభు శిష్యులకు తాను ప్రార్థన నేర్పిస్తూ మరి ఆ ప్రార్థనలో ఒక చక్కని మాట చెప్పడం జరిగింది. 9 6:9 మత్తయి సువార్త. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరునుగాక. ఇక్కడ నేను తీసుకుంటున్నటువంటి మాట ఏంటిదనంటే నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీదను నెరవేరునుగాక. అంటే పరలోకములో దేవుని యొక్క చిత్తము నెరవేరుతుంది. ఎలా నెరవేరుతుంది అని అంటే అక్కడ దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా ఏ పని కూడా జరగడం లేదన్నమాట. కాబట్టి అక్కడ ఏ చేసినా కానీ కూడా పరిశుద్ధంగా, శాంతియుతంగా, ప్రేమయుతంగా, కనికరముతో మరి మంచితనముతో అక్కడ ఏ కార్యమైనా అది సిద్ధిస్తుంది. కాబట్టి ఈ లోకంలో అలాంటి పనులు జరగడం లేవు. కాబట్టి ఈ లోకంలో పరిశుద్ధత అవసరము, అంతేకాకుండా నీతి అవసరము, అంతేకాకుండా విశ్వాసత, మరి ప్రేమ, కరుణ, న్యాయము, ధర్మము ఇవన్నీ కూడా ఈ లోకంలో అవసరము. ఈ లోకంలో అవసరము అంత మాత్రమే కాకుండా మనలోనికి అలాంటి నీతి, ధర్మము, ప్రేమ, కరుణ ఇవన్నీ కూడా వచ్చేసినప్పుడు దేవుని రాజ్యం ఎక్కడో ఉండదు, మన మధ్యలో ఉంటుంది, మనతోనే ప్రారంభమవుతుంది. మనతోటే నిత్యరాజ్యమైనటువంటి ఆ యొక్క కొత్త భూమిని నేను చూస్తే, కొత్త ఆకాశం నేను చూస్తే అన్నట్టుగా అక్కడ మరి మరణం ఉండదు. అక్కడ ప్రతి వారి యొక్క భాష తుడిచివేయబడును. అక్కడ మరి ఏ దొంగతనం ఉండదు, ఏ రకమైనటువంటి హింస అనేటువంటిది ఉండదు. కాబట్టి ఆ పరలోక రాజ్యము మనము ఇక్కడనే ప్రారంభించి ఇక్కడ అనుభవిస్తూ మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరత ఉన్నదని చెప్పి బైబిల్ మనకు తెలియపరుస్తుంది. అందుకొరకు మనము మరి యేసు ప్రభు చెప్పినటువంటి బోధనలో కూడా ఒకడు కత్తి పట్టువాడు కత్తి చేతనే నశించును అని చెప్పి ఎక్కడ చెప్పాడు? మత్తయి సువార్త
52 వచనంలో చెప్పాడు, కత్తి చేత పట్టువాడు కత్తి చేతను నశించును అని చెప్పాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన భక్తులకు కత్తి పట్టాలని చెప్పి మాత్రమే ఎక్కడ చెప్పలేదు. అంతేకాకుండా ఒకవేళ కత్తి పట్టేటువంటి వారు ఎవరనంటే ఈ లోకంలో వారి యొక్క రాజ్యాలు, వారి యొక్క రాజరీకం చేయాలని చెప్పి ఈ భౌతికపరమైన ఆశ ఉన్నటువంటి వారు మాత్రమే అలాంటి కత్తి పట్టి తమ రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలని చెప్తుంటారు అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్య స్థాపన కోసం యేసు ప్రభు రాలేదు. అయితే ఇంకొకటి ఇప్పుడు మనం గుర్తించాల్సిన అసలైనటువంటి విషయం ఏంటిదంటే, యేసు ప్రభు ఆ దినాల్లో ఉన్నటువంటి రోమీయులను అంతేకాకుండా యూదులను కూడా మరి ఓడించగలిగిన విధంగా వారి యొక్క హింసాయుతమైనటువంటి ప్రవృత్తి పైన యేసు ప్రభు యొక్క చివరికి ఆధిపత్యమే గెలిచింది. ఎలా అంటే ఆయన ప్రేమ చేతనే వారిపైన జయం సాధించాడు. ఎందుకంటే తర్వాతి తరం వారు రోమీయులను, అక్కడ అనేకులు యూదులు కూడా మారిన పరిస్థితులు ఉంటాయి. ఎందుకనంటే పేతురు ప్రసంగం చేసినప్పుడు అనేక యూదులు కూడా అన్ని జనులు కూడా మారిన పరిస్థితి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటిది? నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి అన్న ఒక ప్రవచన వాక్యం ప్రకారంగా యేసు ప్రభువును ఎప్పుడైతే నిషేధించారో వాళ్ళు ఆ నిషేధించినటువంటి వారి యొక్క రక్షణకు, వారి యొక్క ఇంటి నిర్మాణానికి, వారి భవిష్యత్తు నిర్మాణానికి, లేకపోతే వారు స్వర్గానికి వెళ్ళేటువంటి ఒక మరి ఏకైక హోప్ లేకపోతే ఆశ నిరీక్షణ యేసు ప్రభు అయ్యాడు. వారికి ముక్తి ఏదైతే ఉన్నదో ఆ ముక్తి కూడా ప్రసాదించడానికి యేసు ప్రభువే యోగ్యుడయ్యాడు. కాబట్టి మరి యేసు ప్రభు అలాంటి ప్రేమాయుతమైనటువంటి ప్రపంచం కోరుకున్నాడు అన్నమాట. యేసు ప్రభు కోరుకున్నది ఏంటంటే, నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, లోకం ఇచ్చినటువంటి శాంతి నీకు అనుగ్రహించట్లేదని చెప్పి యోహాను స్వార్త 14వ అధ్యాయంలో చెప్తున్నాడు. కాబట్టి దేవుడిచ్చేటువంటి శాంతి మనకు కావాలి కానీ తప్ప లోకం ఇచ్చేటువంటి తాత్కాలికమైన తాగుడుతోనో, లేకపోతే తాత్కాలికమైనటువంటి రాజకీయంతోనో, తాత్కాలికమైనటువంటి భౌతిక అవసరాలు తీర్చుటతోనో కాదు. అది ఎప్పుడు కలుగుతుందంటే మనం మారినప్పుడు, మనలో మార్పు వచ్చినప్పుడు, మనలో మారు మనసు కలిగినప్పుడు. ఎందుకనంటే యేసు ప్రభు మొట్టమొదట ఆయన ప్రారంభ యొక్క ప్రసంగాలలోనే ఏమన్నాడు? మత్తయి స్వార్త 15వ అధ్యాయము 14వ వచనం, మార్కు స్వార్త అనుకుంటా, మార్కు స్వార్త 1వ అధ్యాయం 15వ వచనం ఏం చెప్తుందనంటే, కాలము సమీపించినది, మరి దేవుని రాజ్యము, ఒక మాట మనం చదువుకుందాం. మార్కు స్వార్త 1వ అధ్యాయము 15వ వచనం, కాలము పరిపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్మడం చెప్పుచు దేవుని సువార్త ప్రకటించు గలిలోకి వచ్చాను. అంటే దేవుని రాజ్యము కాలము పరిపూర్ణమై ఉన్నది, సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని అంటున్నాడు. అంటే దేవుని రాజ్యం సమీపించి ఉండేదంటే యేసు ప్రభు వచ్చాడు, యేసు ప్రభు ప్రారంభించాడు ఆ రాజ్యాన్ని. ఆ రాజ్యం మనతోటి ప్రారంభమై ఉన్నది, సమీపించి ఉన్నది, మన యొద్దనే ఉన్నది, మనలోనే ఉన్నది. కాబట్టి మారు మనసు పొందాలి. అది మారు మనసు నుంచే ప్రారంభమవుతుంది. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.